ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలీల జీవితాలు దుర్భరంగా మారాయని, కులవృత్తి కనుమరుగైందని, నేతన్నలను ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని బీసీ సంఘాలు, ప్రజా సంఘాల నేత, పద్మశాలి సంఘం మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు సారంగి లక్ష్మీకాంత్ అన్నారు. ప్రాచీన కాలం నుండి కులవృత్తిని నమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తున్న నేతన్నలు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారని ఆయన గుర్తు చేశారు. శుక్రవారం మిత్ర న్యూస్ ఛానల్ ఉమ్మడి జిల్లా కార్యాలయ స్టూడియోలో ఆయన మాట్లాడుతూ, కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్న పద్మశాలి బిడ్డలు ఉపాధి లేక వలసలకు వెళ్లే పరిస్థితి దాపురించిందని, ప్రభుత్వాలు పద్మశాలీలను ఆదుకోవడంలో విఫలమవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మశాలీలు యువకులు, విద్యార్థులు కష్టపడి చదివి రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. కార్పొరేట్ వ్యవస్థలు తమ కుల వృత్తిలోకి ప్రవేశించి తమ ఉపాధిని దెబ్బతీశాయని ఆయన అన్నారు. పద్మశాలీల సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన అన్నారు. అదేవిధంగా బీసీలకు న్యాయం జరుగుతుందని హామీ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. యావత్ బీసీలను అందరినీ కలుపుకొని ముందుకెళ్తామని, బీసీల సంక్షేమమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ఒకప్పుడు గ్రామాలకు వెళ్తే గ్రామం ఎంటర్ అయితేనే కుంటలు, చెరువులలో పిల్లలు ఆడుకోవడం, తర్వాత అదేవిధంగా కులవృత్తుల వారు బట్టలు ఉతుకోవడం, రజకులు బట్టలు ఉతుకోవడం, అదేవిధంగా కొద్దిగా ముందుకు పోతే నాయ బ్రాహ్మణుల ఒక దుకాణాలు, తర్వాత జర్ర ముందుకు పోతే గల్లీలమ్మడి జర్ర ముందుకు పోతే పద్మశాలికి సంబంధించి చేనేత కుటుంబాలు, ఎవరి పనిలో వాళ్ళు బిజీ షెడ్యూల్ ఉండే నేటి గ్రామాలు. ఆ కళ ఎందుకు తప్పిపోయింది? కులవృత్తులు ఎక్కడ పోతున్నాయి? ఎక్కడికి పోయినాయి? పల్లెల్లో ఈరోజు చూడాలంటే, పల్లెటూళ్ళకు పోవాలంటే, ఈరోజు అసలు ప్రయాణం చేయాలంటే, ఊరికి పోవాలంటే ఇంకా మనసు ఒప్పడం లేదు. ఈ కనుమరుగవుతున్న ఈ చేతి వృత్తుల వారి పరిస్థితి ఏంది? వాటిని ఏ విధంగా మనం తిరిగి పూర్వవైభవం తీసుకురావాలి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మన ముందు పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు సారంగి లక్ష్మీకాంత్ మన ముందున్నారు. వారిని అడిగి ఈ కులవృత్తి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే వెంకటరమణ గారు. అన్న, ఏమవుతుందన్న, విలేజ్లలో పోతే అసలు ఎంటర్ అయితేనే మనసు ప్రశాంతంగా ఉండేది, ఎవరి వృత్తులు వాళ్ళు కలకల్లాడేది. విలేజ్లో సాకలి, మంగలి, వడ్రంగి, తర్వాత అన్ని కులాల వాళ్ళు, పద్మశాలి వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు వాళ్ళ కులవృత్తులు చేసుకోవడం వలన గ్రామాలు కలకల్లాడేవి, ప్రశాంతంగా ఉండేది. ఎక్కడికి వెళ్ళి సిటీలోకి వెళ్ళి కూడా గ్రామాల్లోకి వచ్చి ఒక 10 రోజులు ఉండిపోదామనే పరిస్థితి ఉండేది గతంలో. నేడు కులవృత్తులు మొత్తం కనుమరుగైపోతున్నాయి, గ్రామాలలో పోవాలంటే మనసు ఒప్పుకోండి. దీనికి కారణం ఏందన్నా? ఎవరు దీనికి కారణం? దీనికి కారణం ముఖ్యంగా ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, గ్లోబలైజేషన్. ఈ రెండింటి వల్ల ఏమైందంటే, అంతర్జాతీయంగా ఉన్న కార్పొరేట్ సంస్థలు ఇండియాలోకి రావడం వల్ల వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ హెవీగా పెట్టేసి, ఉదాహరణకు మా చేనేత వర్గమే ఉంది. మేము ఒక నెల రోజులు ఒక చేనేత కార్మికుడు ఒక గుంతలో కూర్చొని ఒక నెల రోజులు నేస్తే ఒక పట్టు చీర, జరీ పట్టు చీర లేనప్పుడు, అంటే బంగారంతో పోగులను తయారు చేసి చేసేవాడు. ఒకప్పుడు ఒక నెల రోజులు కష్టపడితే ఒక 10,000 రూపాయల చీర తయారైంది. నెల రోజులు కష్టపడి, అది నెల రోజులు పొద్దున్న లేచి ఆ గుంతలోనే సగం గుంతలో కూర్చొని సగం బయట పెట్టుకొని శరీరాన్ని తయారు చేస్తే అయ్యేది. ఆ డబ్బుతోనే వాళ్ళు బతికేవాళ్ళు. మీరు అన్నట్లు ఇప్పుడు సాకలి వాళ్ళది కూడా, రజక సోదరులకు కూడా, వాళ్ళు ఉదయం లేచి అందరి బట్టలను తీసుకొని చెరువుకి వెళ్ళి ఉతుక్కొని తీసుకొని వచ్చి మళ్ళీ ఇచ్చేవాడు ఇంతకుముందు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అయిందంటే, కార్పొరేట్ సంస్థలు వచ్చేసి వాషింగ్ మిషన్ పెట్టేసి, మా చేనేత వర్గానికి వచ్చేసి సంస్థలు రేమండ్స్ కానీ, గ్వాలియర్ కానీ ఇండస్ట్రియల్ పెట్టేసినాయి. మరమగ్గాలు వచ్చేసినాయి వాటి ప్లేస్లోకి. మాది చేతితో చేసే చేనేత వృత్తిని మరమగ్గాలు తీసేసుకున్నాయి. దీనివల్ల ఏమైందంటే, మాకు వచ్చే ఆదాయం తగ్గిపోయింది. మిగతా సోదరులు కుల వృత్తుల వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళకు వచ్చే ఆదాయం తగ్గిపోయింది.
వీటి వల్ల ఏమైందంటే ఇక్కడ ఊళ్ళో ఉంటే మనకు వర్కౌట్ కాదు, మన జీవనం కొనసాగించలేము అని చెప్పేసి పట్టణాలకు వలస వెళ్ళడం స్టార్ట్ అయింది. అంటే ఒకప్పుడు వృత్తిదారులు ఓనర్లుగా ఉన్నవాళ్ళు, వృత్తులు చేసుకుంటూ ఓనర్లుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏం పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ పెద్ద కార్పొరేట్ సంస్థలలో వెళ్ళి కూలీలుగా పనిచేస్తున్నారు. దీనికి ప్రధాన కారణము ప్రభుత్వాలు ప్రజల గురించి పట్టించుకోకుండా గ్లోబలైజేషన్ పేరుతో కార్పొరేట్ సంస్థలకు వంతలు వాడి వాళ్ళను వీలైనంత వరకు వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసి పట్టణాలు పట్టుగొమ్మలుగా మహాత్మా గాంధీ అని చెప్పిండు, పట్టణాలే పల్లెటూర్లే గ్రామాలే పట్టుకొమ్మలని గాంధీ గారు చెప్పారు. దాన్ని మర్చిపోయి వీళ్ళు కార్పొరేట్ సంస్థలకు వంతలు వాడి గవర్నమెంట్ ఇప్పుడున్న కుల వృత్తిదారులందరినీ వాళ్ళ నిదానంగా ఒక స్లో పాయిజన్ ఇచ్చినట్లు నిదానంగా వాళ్ళ కుల వృత్తులను వాళ్ళని మోసం చేసుకుంటూ వచ్చేది, వాళ్ళ అనగదొక్కడం స్టార్ట్ చేశారు. ఇది కార్పొరేట్ సంస్థలకు కొద్దిగా ఏమాత్రం సాధించినా వాళ్ళు విపరీతంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, మొత్తం చేనేత వృత్తులు, కుల వృత్తులు ఇవన్నిటిలోకి అందరూ ఎంటర్ అయిపోయి ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న పొజిషన్కి ఏమైందంటే ఓనర్లు అందరూ కూలీలుగా మారారు. ఈ పరిస్థితులలో ఏముందంటే ప్రభుత్వాలకు ఎన్ని విన్నపాలు చేసినా, ఏ సంఘం తరఫు నుంచి వెళ్ళినా, ఏ చేనేత వర్గం నుంచి వెళ్ళినా కానీ ప్రభుత్వాలు పెద్ద పట్టి మాకు ట్యాక్స్లు ఎన్ని వస్తున్నాయి వాళ్ళే తెలుస్తుంది. ఇదే గద్వాల, నారాయణపేట గద్వాల చీరలు పద్మశాలీలకు గుర్తింపు ఏమంటే తిరుపతి తిరుమల దేవస్థానానికి బ్రహ్మోత్సవాలప్పుడు ఇప్పటికైనా సరే గద్వాలలో చేనేత పట్టు వస్త్రం తయారు చేసి బ్రహ్మోత్సవాలప్పుడు పద్మశాలీలు మాత్రమే అక్కడ స్వామివారికి ఊరేగింపు స్వామివారికి భావిస్తారు. అది కట్టిన తర్వాతనే ఆయన బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికి కూడా అది ఎంత పవిత్రంగా చేస్తారంటే 30 రోజులు వాళ్ళు అత్యంత కఠోరమైన దీక్షతో వాళ్ళు పట్టు వంచలు తయారు చేస్తారు అమ్మవారికి నిష్ఠతో. అటువంటి ఊళ్ళో కూడా అంటే అంత ప్రాముఖ్యత కలిగిన గద్వాల లాంటి ఊళ్ళో కూడా ఒక పట్టు చీర ఇప్పుడు నేస్తే ఒక కార్పొరేట్ సంస్థలు వచ్చేసి దాన్ని 10,000కు కొని బయటకు వెళ్ళి ₹1,00,000 జరుగుతుంది. మన ముందున్న షాపింగ్ మాల్స్, అడ్వాన్స్డ్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా, వీటిల్లో దొరికేవి అవే చీర. ఈ ప్రభుత్వాలు చేస్తున్న ఈ దోపిడీతోనే కాకుండా ప్రజలు ఏమైందంటే చేనేత వస్త్రాలను తేలికగా తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ 2014 వరకు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక చట్టం ఉండే, ప్రతి సోమవారము ఖచ్చితంగా చేనేత వస్త్రాలే ధరించాలి. తర్వాత ఉద్యోగస్తులకు చేనేత వస్త్రాలు కొనుక్కోవడానికి లోన్లు ఇచ్చేవారు సంవత్సరానికి ఒకసారి. అట్లా జీవో ఉండేది. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వము ఒక 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ జీవోని రిపీట్ చేసింది, కానీ అది సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు ఏదైతే మన చేనేత వస్త్రాలు మార్కెటింగ్ సదుపాయాలు, తర్వాత ఈ కార్పొరేట్ వ్యవస్థ, వీటి మధ్యన వ్యవస్థ అంటే ఇప్పుడైతే ఏదైతే మన కుల వృత్తిని కాపాడుకోవాలంటే మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఏమంటే ఒక 5 గ్రామాలను కలిపి ఒక యూనిట్గా తయారు చేసి ఆ గ్రామాలలో ఏ కుల వృత్తి ముఖ్యంగా ఏ కుల వృత్తి డామినేట్గా ఉంది అనే దాన్ని బట్టి ఈ నాయి బ్రాహ్మణ సోదరులది దాంట్లో మీకు బాంబే నుంచి, దుబాయ్ నుంచి అంటే అన్య కులాల వాళ్ళ ప్రవేశం జరిగి వాళ్ళు నాయి బ్రాహ్మణుల సోదరులు ఒక ₹100 తీసుకొని కటింగ్ చేసే వాళ్ళు చేస్తే వాళ్ళు ₹1000 తీసుకొని అంటే లాభాలు ఎక్కువ, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, వాళ్ళది ఫెసిలిటీస్ ఎక్కువ అనే దానికి పోతున్నాం. అన్న ఇప్పుడు
నేత కార్మికులు లబ్ధి పొందడానికి అంటే ఆర్థికంగా లబ్ధి పొందడానికి ప్రత్యేకంగా మీరు అంటే ఏదన్నా ఒక స్కీమ్స్ లేదంటే ఒక సబ్సిడీ స్కీమ్స్ అవి ఏమన్నా వస్తే నేతన్న జీవితాలలో ఏమన్నా కొద్ది మార్పు రావచ్చా? వస్తుంది కంపల్సరీగా. ఇది వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 1100 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు. అంటే వాళ్ళు బతకలేక ఇబ్బంది పడుతున్నారు, లోన్లు తీసుకొని కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. అప్పుడే సిరిసిల్ల అనేది అప్పుడే హైలైట్ అప్పుడు సిరిసిల్ల అంటే చేనేత కార్మికులు అనేది బ్రాండ్ అప్పుడు వచ్చింది బయట. అట్లా చేయడం వల్ల 1100 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండు అప్పుడు ఉన్నాయి సీఎం గారు. తర్వాత ఏమైందంటే తర్వాత వచ్చిన 10 సంవత్సరాలు ఉన్న గవర్నమెంట్ దాన్ని పట్టించుకోలేదు. వాళ్ళ అప్పులు మళ్ళీ పెరిగిపోవడం స్టార్ట్. ప్రతిసారి ఏమవుతుందంటే అప్పులు పెరిగిపోతున్నాయి, మళ్ళీ రుణమాఫీ చేస్తామంటారు. కానీ వాళ్ళను స్వయంగా వాళ్ళ అప్పులను తీర్చే విధంగా చర్యలు సాధికారిత సాధించడం లేదు. వాటికి ప్రభుత్వాలు చూపించడం లేదు. అందుకోసమే ప్రభుత్వాలకు చేసే విజ్ఞప్తి ఏమిటంటే, వ్యవసాయం తర్వాత భారతదేశంలో 2వ అతిపెద్ద పరిశ్రమ చేనేత. దీని మీద ఇక్కడ మన దగ్గర తక్కువ కానీ మామూలు లోకల్లో దీనిపైన ఆధారపడి సూరత్ లాంటి ప్లేసులు ఒక ఊళ్ళే ఉన్నాయన్నమాట. లక్షల కుటుంబాలు ఉంటాయి అక్కడ. వాళ్ళు ఓన్లీ దీని మీద ఆధారపడి ఉంటారు. మెయిన్గా ఏమంటే వీళ్ళు నేస్తున్న ఏదైతే బట్టలు కానీ మిగతా దారాలు కానీ తయారు చేస్తున్న దారాలు కానీ రంగులు కానీ వీటిపైన ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ విధించింది. ఆ జిఎస్టీని రద్దు చేయాలని మనం చాలాసార్లు వినతులు ఇచ్చినాము, వినపాలు చేసినాము, ధర్నాలు చేసినాము, అవన్నీ నడుస్తూనే ఉన్నాయి. అదొక రీజన్. దాన్ని రద్దు చేస్తే కొద్దిగా లాభపడతారు. దానివల్ల పబ్లిక్ కూడా లాభం ఉంటుంది. జిఎస్టీ లేని తక్కువ చేనేత మగ్గాలకు సంబంధించి ఏదైతే కరెంటు బిల్లులు ఉన్నాయో వాటి మీరు బిల్లు పే చేస్తున్నారా? ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందా? ఏం లేదు, ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం లేదు. దానికి కూడా బిల్లులు కడుతూనే ఉన్నారు. అవి కట్టలేకనే చాలా సంఘాలు. దీనికి మెయిన్గా ఇటువంటి వాటికి ఏముంటాయంటే ప్రభుత్వాలు చేనేత మగ్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ అని అనౌన్స్ చేస్తుంది. అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు చేనేత కార్మికుల జీవితాలు దుర్భరంగా మారినాయని అంటున్నారు. అయిపోతే మీ కుటుంబాలు ఇప్పుడు ఉన్న పిల్లలు ఎడ్యుకేషన్ ఎట్లా నడుస్తున్నాయి? ఏమన్నా ఉపాధి ఏమన్నా ప్రభుత్వాలు ఏమైనా కల్పించే ఆలోచన ఉన్నాయా? లేదు, ఎలాంటి ఆలోచనలు లేవు ప్రభుత్వాలకు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? చేనేత కార్మికుడు మరమగ్గ వచ్చిన తర్వాత చేనేత కార్మికుడు బట్టలు నేయడం మానేసిన తర్వాత ఏమైంది? వాళ్ళ పిల్లలను తీసుకొని స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నారు, అప్పుల పాలవుతున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? ఈ పిల్లల్ని హైదరాబాద్కు కూలీలుగా పంపిస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఎంతో మంది చేనేత కార్మిక బిడ్డలు, నేష బిడ్డలు వృత్తిలో భాగంగా కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు మనం చాలా చూస్తున్నాం. అటువంటి వారికి ప్రభుత్వం నుంచి ఏమన్నా మనకు ఏదైనా ప్రత్యేకంగా ఉపాధి కావచ్చు, లేకపోతే ఎక్స్గ్రేషియా అనేటువంటి ఏమైనా చెల్లిస్తున్నారా? పాత ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నమెంట్లో ఇట్లా ఆత్మహత్య చేసుకున్న వాళ్లకు గవర్నమెంట్ బీమా సదుపాయం కల్పించింది. కానీ అది అమలు కాలేదు. బీమా అమలు కావడం లేదు. అమలు కాలేదు. తర్వాత మెయిన్గా ఏమంటే ఒక చేనేత కుల వృత్తిదారుడు ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటే చేనేత కుల వృత్తిలో ఉండి ఆత్మహత్య చేసుకున్నాడని లీగలైజ్ చేయాల్సింది అధికారం. అంటే ఈయన చేనేత వృత్తికి సంబంధించిన వాడే, ఈయన అప్పుల బాధ భరించలేక ఏదో చేసుకోలేక వృత్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీని అధికారులు ఏం చేస్తారంటే డైవర్ట్ చేసి ఆయన వేరే ప్రాబ్లం ఉంది అనుకుంటూ ఆత్మహత్య చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆయనకు వచ్చే బీమా సదుపాయం రా. దీంట్లో ప్రభుత్వాలు ఎంత తప్పు ఉంటుందో ఈ లోకల్లో ఉన్న అధికారులు, అది చేనేతకు సంబంధించిన అధికారులు కూడా తప్పు. రైతుల ఆత్మహత్యలు కూడా చూడండి మీరు. రైతు ఆత్మహత్య చేసుకునేటాడు, ఆయనకు వేరే ఏదో ప్రాబ్లం ఉంటే ఆత్మహత్య చేసుకున్నాడు, కడుపులో ప్లేసి ఆత్మహత్య చేసుకున్నాడు అన్న సంఘటనలు మనం ఎన్నో చూస్తాం. కానీ ఆయనకు బాధ ఏముంటుంది? ఎప్పుడైతే ఆర్థికంగా సోర్స్ లేదో వాళ్ళకు, ఏ వ్యక్తికైనా సమాజంలో ఆర్థికంగా సోర్స్ లేనప్పుడే కష్టం వస్తుంది. మానసికంగా కుంగిపోవడం, వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం అనేది స్టార్ట్ అయింది.
ఎందుకంటే ఇంక నేను తప్పదు, నాకు ఈ పరిస్థితి ఉండకూడదు. అందులో వేరే వాళ్ళకు ఉపాధి ఉండదు, ఓన్లీ కులవృత్తినే నమ్ముకుని జీవిస్తున్నారు. వీళ్ళు వేరే పోలేరు. పోలేరు. ముఖ్యంగా మా దాంట్లో ఏముంటదంటే పొద్దున్న లేస్తే ఒక గుంత ఉంటది కింద. ఓకే. అది నడుములోతు వరకు ఉంటుంది అనమాట. ఆ కింద భూమి మీద కూర్చోవాలి. అక్కడి నుంచి ఒక 3 ఫీట్ల వరకే ఇది ఉంటుంది, ఏది మన నేయడానికి మగ్గం ఉంటుంది. ఓకే. అవతల వరకు భార్య కూర్చోవాలి, లేకుంటే ఎవరో వేరే అసిస్టెంట్ కంపల్సరీ 2% కావాలి. ఇటువైపు నుంచి వేసే దారం అవతలకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు రిటర్న్ కొడితే మళ్ళీ ఇతనికి రావాలి. అవును. ఇదే నడుస్తుంటది అనమాట. ఎప్పుడు కొట్టడం అంటారు, ఇదే నడుస్తుంటది. ఇట్లా వీళ్ళు కూర్చొని ఏమైందంటే ఆ దారం పోగుల నుంచి వచ్చే ధూళి వల్ల ఇలా టీవీ లాంటి వ్యాధులు వస్తాయి. ఊపిరితిత్తులు టీవీ వస్తుంది. కూర్చొని నడుములు కదా. తర్వాత లేచిన తర్వాత నడవలేరు, మోకాలు పట్టేస్తాయి, తర్వాత లేవలేరు. అందుకని వీళ్ళ జీవన ప్రమాణం ఏమైందంటే ఒక స్టేజ్లో 35-40 ఏళ్ళకి వీళ్ళు చనిపోయారు. ఇంత దుర్భర పరిస్థితులలో కూడా చేనేత వృత్తిదారులు వదులుకోలేదు. ఇప్పుడు ఇంత కష్టమైన వృత్తి అనేది మన చేనేత వృత్తి ఉంది. కనీసం ప్రభుత్వాలు వీళ్ళకు హెల్త్ కార్డ్స్ కనీసం చిన్నగా ఒక చిన్న సుస్తు కావడమో లేదంటే చిన్నగా ఏమైనా ప్రాబ్లం కావడమో హెల్త్ కార్డ్స్ ఏమైనా ఏర్పాటు చేశారా? లేదు. హెల్త్ కార్డు అనేది ఒక ప్రపోజలే ఉండింది వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు. మేము అప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నాగయ్య గారు అని చెప్పి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన ద్వారా మేము చాలా రిప్రజెంటేషన్లు ఇస్తే ఆఖరికి ఏమైందంటే ఆ 1100 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేశారు. అంతేగాని వాళ్ళ పర్టికులర్ సదుపాయాలు ఏమి. అయితే ఇప్పుడు కొద్దిసేపు మనము ఈ వృత్తి సంబంధించి చేనేత వృత్తికి సంబంధించి కొద్దిసేపు పక్క పెడితే, ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా మన పద్మశాలి సంఘం ఎంతమంది జనాభా ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంత ఓటు బ్యాంక్ ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల మంది పద్మశాలి. ఓకే. ఓకే. మన జిల్లాలో, మన మహబూబ్ నగర్ జిల్లాలో ఒక కాన్స్టిట్యున్సీకి 11,000 నుంచి 17,000 మందిని యావరేజ్ గా తీసుకున్నా. 14. ఓకే. 14 అంటే దగ్గర నారాయణపేట, గద్వాల, అమర్చింత అంటే వనపర్తిలోకి వస్తుంది. ఇక్కడ మేజర్ ఓట్ బ్యాంక్ ఉంది అనమాట. ఓకే. వీళ్ళ అంతా టోటల్ గా అంతా పద్మశాలి అందరూ కలుపుకున్నా కానీ 4 నుంచి 5 లక్షల జనాభా ఇక్కడ లోకల్లోనే ఉంది. ఓకే. ఓకే. కాబట్టి వీళ్ళు కొన్ని స్థానాలలో డిసైడింగ్ ఫ్యాక్టర్. అంటే ఇప్పుడు గెలుపు ఓటములను కూడా శాసించే స్థాయిలో మన ఓటు బ్యాంక్ ఉంది. ఈ నేపథ్యంలో మన పద్మశాలి నుంచి మన యూత్ కావచ్చు, మీరు కావచ్చు, రాజకీయంగా ఏ విధంగా మీరు ముందుకు పోవాలనుకుంటున్నారు? గతంలో చట్టసభల్లో పద్మశాలి బిడ్డలకు చట్టసభల్లో ఇంతవరకు ఏమన్నా స్థానం దొరికింది? మీకు మొత్తం భారతదేశం మొత్తంలోకెల్లా పద్మశాలీలకు ఒక స్టేజ్లో అత్యంత గౌరవం దక్కిందంటే బాబునాల్ కాన్స్టిట్యూన్సీ. ఓకే. ఇక్కడ ఒకటే టైంలో స్థానిక ఎమ్మెల్యే పద్మశాలి, స్థానిక ఎంపీ పద్మశాలి, ఓకే, స్థానిక రాజ్యసభలు పద్మశాలి, మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మశాలి. ఓకే. ఓకే. వీళ్ళందరూ కలిసి ఒకటే టైంలో ఉన్నారు అనమాట. ఒక 5 ఏళ్ళు వీళ్ళందరూ ఒకటే అధికారంలో ఉన్నారు ఇక్కడ. ఓకే. పులివీరన్న గారు, విఠలరావు గారు, గురుమాళ రామచంద్రయ్య, ఇది దేశవ్యాప్తంగా ఎక్కడ లేదు, ఎక్కడా రాలేదు. ఎక్కడా కాలేదు. ఇక్కడ మనకు అంత గౌరవించుకున్న మహబూబ్నగర్ స్థానంలో ప్రజెంట్ గా పద్మశాలీలు అంటే పూర్తిగా ఆదరణ నోచుకోలే స్థానంలో ఉన్నాం ప్రజెంట్. అంటే ఒక ఉన్నతమైన స్థానానికి ఎదిగి మళ్ళీ కంప్లీట్ జీరో స్థానానికి అయితే ఇప్పుడు సరే, సారంగి లక్ష్మీకాంత్ అనే పేరు గుర్తుపట్టడంలో నాకు తెలిసి ఉమ్మడి జిల్లాలో ఎవరు ఉండకపోవచ్చు. కాకపోతే మీరు ఒక పద్మశాలి సంఘమే కాకుండా బీసీ సంఘాలతో కూడా సన్నిహితంగా ఉంటూ ఈరోజు రాజకీయంగా ఒక ప్లాట్ఫామ్లో ఉన్నారనేది కూడా మాకు సమాచారం ఉంది. కాకపోతే రానున్న స్థానిక సంస్థల్లో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది?
లేదు నేను మెయిన్గా పద్మశాలి సంఘము అనేది నేను పుట్టిన కులానికి సంబంధించింది కాబట్టి నేను దాంట్లో యాక్టివ్గా ఉన్నాను. యాక్చువల్గా నేను 25 ఏళ్ళ నుంచి రాజకీయంగా యాక్టివ్గా ఉన్నవాడిని. గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా నేను రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉన్నాను. రాజకీయాల్లో తిరుగుతూ యాక్టివ్గా ఉండడం వేరే, పబ్లిక్లో తిరుగుతూ యాక్టివ్గా ఉండడం వేరే. రాజకీయం అంటే రాజకీయం చేసుకుంటూ యాక్టివ్గా ఉంటారు కొంత. మీ పాత్ర స్థానిక సంస్థలు మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా అదే నేను పబ్లిక్ లో తిరుగుతూ యాక్టివ్ గా ఉండేవాడిని కాబట్టి వచ్చేసారి రాజకీయంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో, మున్సిపల్ ఎన్నికలలో, సర్పంచ్ ఎలక్షన్లలో ఖచ్చితంగా బీసీ వాదం అనేది ఒకటి ఇప్పించి దాంట్లో పద్మశాలీలు, ముదిరాజులు, అన్ని రకాల బీసీ అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలను ఇన్వాల్వ్మెంట్ చేసి ఖచ్చితంగా ఈసారి ఉన్న బీసీ వాదాన్ని అత్యధిక స్థానానికి తీసుకెళ్లడమే మన ఉద్దేశము. బీసీలో అత్యధిక రాజకీయంగా బీసీల ప్రాధాన్యత పెంచడమే ఈసారి లక్ష్యం. అయితే సారంగి లక్ష్మీకాంత్ అనే ఒక నాయకుడు త్వరలో ఒక పార్టీ కండువ కప్పుకోవాలని కూడా కప్పుకోబోతున్నాడు అనేది కూడా సమాచారం. అంటే దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. అది కాదని ఏమనలేదు. నేను ఇంతకు టీఆర్ఎస్ లో ఉన్నాను. ఇంతకుముందు గత సంవత్సరం నుంచి కొద్దిగా డియాక్టివ్ గా ఉన్నాను టీఆర్ఎస్ లోనే. ఓకే, ఈ రాజకీయ పొలిటికల్ గా నడుస్తున్నాయి చర్చలు, కానీ స్థానిక సభ్యుల మద్దతు, అధిష్టానాల వ్యవహారం ఇవన్నీ కలిసి వస్తే ఆలోచన చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే ఎంత చేసినా కానీ మన బీసీలకు ఎవరో న్యాయం చేయాల్సిందే. అయితే స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బీసీ నాయకుడు ఫైర్ బ్రాండ్ సారంగి లక్ష్మీకాంత్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలని ఒక దూతను కూడా మీ దగ్గరికి పంపించినట్టు మాకు సమాచారం ఉంది. అది ఎంతవరకు నిజం? అంటే ఆయన స్థానిక శాసనసభ్యుల వారు ఇప్పుడు కాదు, అప్పుడు ఫస్ట్ టైం 2.5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడే నాకు పరిచయం. ఆయన మంచి పరిచయం. ఆ విధంగా ఆయనకు నా పట్ల మంచి వ్యక్తిగత అభిప్రాయం ఉన్నది, మంచి అభిప్రాయం ఉంది ఆయన. చాలాసార్లు నాకు ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చిండు, నేను ఆయన కలవడం జరిగింది, చాలాసార్లు కలిసినాము. కాకపోతే ఏమంటే ఇప్పుడున్న పరిస్థితులకు ఆయన ఆహ్వానించడం కరెక్టు. నేను బీసీ సంఘాలకు కానీ మా కులానికి కానీ బీసీ సంఘాలను అంటే నా కులాన్ని అలా బీసీ సంఘాల నుంచి పక్కకు పెట్టాలి అనుకోవడం లేదు. ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్. గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా నేను రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉన్నాను. రాజకీయాల్లో తిరుగుతూ యాక్టివ్గా ఉండడం వేరే, పబ్లిక్లో తిరుగుతూ యాక్టివ్గా ఉండడం వేరే. రాజకీయం అంటే రాజకీయం చేసుకుంటూ యాక్టివ్గా ఉంటారు కొంత. మీ పాత్ర స్థానిక సంస్థలు మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా అదే నేను పబ్లిక్ లో తిరుగుతూ యాక్టివ్ గా ఉండేవాడిని కాబట్టి వచ్చేసారి రాజకీయంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో, మున్సిపల్ ఎన్నికలలో, సర్పంచ్ ఎలక్షన్లలో ఖచ్చితంగా బీసీ వాదం అనేది ఒకటి ఇప్పించి దాంట్లో పద్మశాలీలు, ముదిరాజులు, అన్ని రకాల బీసీ అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలను ఇన్వాల్వ్మెంట్ చేసి ఖచ్చితంగా ఈసారి ఉన్న బీసీ వాదాన్ని అత్యధిక స్థానానికి తీసుకెళ్లడమే మన ఉద్దేశము. బీసీలో అత్యధిక రాజకీయంగా బీసీల ప్రాధాన్యత పెంచడమే ఈసారి లక్ష్యం. అయితే సారంగి లక్ష్మీకాంత్ అనే ఒక నాయకుడు త్వరలో ఒక పార్టీ కండువ కప్పుకోవాలని కూడా కప్పుకోబోతున్నాడు అనేది కూడా సమాచారం. అంటే దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. అది కాదని ఏమనలేదు. నేను ఇంతకు టీఆర్ఎస్ లో ఉన్నాను. ఇంతకుముందు గత సంవత్సరం నుంచి కొద్దిగా డియాక్టివ్ గా ఉన్నాను టీఆర్ఎస్ లోనే. ఓకే, ఈ రాజకీయ పొలిటికల్ గా నడుస్తున్నాయి చర్చలు, కానీ స్థానిక సభ్యుల మద్దతు, అధిష్టానాల వ్యవహారం ఇవన్నీ కలిసి వస్తే ఆలోచన చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే ఎంత చేసినా కానీ మన బీసీలకు ఎవరో న్యాయం చేయాల్సిందే. అయితే స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బీసీ నాయకుడు ఫైర్ బ్రాండ్ సారంగి లక్ష్మీకాంత్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలని ఒక దూతను కూడా మీ దగ్గరికి పంపించినట్టు మాకు సమాచారం ఉంది.
అది ఎంతవరకు నిజం? అంటే ఆయన అంటే స్థానిక శాసనసభ్యుల వారు ఇప్పుడు కాదు, అప్పుడు ఫస్ట్ టైం 2.5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడే నాకు పరిచయం ఆయన, మంచి పరిచయం. ఆ విధంగా ఆయనకు నా పట్ల మంచి వ్యక్తిగత అభిప్రాయం ఉన్నది, మంచి అభిప్రాయం ఉంది ఆయన. చాలాసార్లు నాకు ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చిండు, నేను ఆయన కలవడం జరిగింది, చాలాసార్లు కలిసినాము. కాకపోతే ఏమంటే ఇప్పుడున్న పరిస్థితులకు ఆయన ఆహ్వానించడం కరెక్టు. నేను బీసీ సంఘాలకు కానీ, మా కులానికి కానీ, బీసీ సంఘాలను అంటే నా కులాన్ని అలా బీసీ సంఘాల నుంచి పక్కకు పెట్టాలి అనుకోవడం లేదు. ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అనుకోవడం లేదు. బీసీలకు న్యాయం చేకూర్చడానికి ఖచ్చితంగా అవసరమైతే బీసీలు నా వల్ల ఏదైనా ఉపయోగం జరుగుతుంది, బీసీలకు బీసీ సమాజానికి ఉపయోగపడుతుంది అనుకుంటే నేను ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా లేదు, ఎక్కడి వరకు వెళ్ళడానికైనా లేదు. ఎందుకంటే సమాజం బాగుండాలని దాంట్లో ఫస్ట్ నమ్మే వ్యక్తిని నేను. ప్రజలు, సమాజము అందరూ కరెక్ట్గా ఉండాలని నమ్మే దాంట్లో నేను ఒకటి. అయితే సారంగి లక్ష్మీకాంత్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? చూద్దాం, ప్రయత్నం చేద్దాం. ఈ ముందు మనకు అనుకూలమైన వాదాలు, అననుకూలమైన ప్రతివాదాలు వస్తే అవన్నీ సమస్యకపోతే చూద్దాం ఆలోచన. ఇది మన బీసీ సంఘాల నేత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు సారంగి లక్ష్మీకాంత్ గారి సబ్జెక్ట్ ఇది. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు కూడా తెలిసింది. అయితే ముఖ్యంగా బీసీ సమాజానికి ఏ విధంగా అయితే మంచి జరుగుతుందని మాకు ఎవరైనా హామీ ఇస్తే తప్పకుండా ముందుకెళ్తామని కోరుతున్నారు, టోటల్గా తెలియజేస్తున్నారు. అదేవిధంగా మా నేషనలకు ప్రభుత్వం నుండి ఆరోగ్యకరమైన సబ్సిడీలు, ఆర్థిక పుష్టి, రాజకీయంగా అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంవి రమణ, మిత్రా న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్.